నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. టెస్టోస్టిరోన్ అనేది చాలా ఇంపార్టెంట్ మేల్ హార్మోన్. పురుషుల్లో, అబ్బాయిలో ఇది రిలీజ్ అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే అడోలసెన్స్ అంటే టీనేజ్ వయసులో వచ్చినప్పుడు ఈ హార్మోన్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే టెస్టిస్ మీద ప్రభావం చూపించి స్పర్మ్స్ అనేవి డెవలప్ అవ్వడం, మెచ్యూర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దానికి ముందు ఉండదన్నమాట. సో అక్కడ నుంచి 60-70 వచ్చేదాకా కూడా స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. టెస్టోస్టెరోన్ అనేవి స్పర్మ్ ప్రొడక్షన్ కే కాకుండా పురుషుల్లో మేల్ ఫీచర్స్ కి చాలా ఇంపార్టెంట్. సో ఒంటి మీద జుట్టు రావడం, గడ్డం, మీసం, హెయిర్, జుట్టు, ఇవన్నిటికీ టెస్టోస్టెరోన్ ఇంపార్టెంట్. బాడీ మసిల్ బిల్డింగ్ మీకు కోసం టెస్టోస్టెరోన్ చాలా ఇంపార్టెంట్. వాయిస్, గొంతు మారడానికి కూడా టెస్టోస్టెరోన్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఫీచర్స్ రావాలంటే టెస్టోస్టెరోన్ అనేది బాడీలో సరిగా ఉండాలి. కాబట్టి టెస్టోస్టెరోన్ ఇంపార్టెంట్. ఈ స్పర్మ్ బాలేని వాళ్ళు, ఇప్పుడు సీమెన్ అనాలిసిస్ చేసి కణాలు సరిపడా లేవన్న వాళ్ళకి మేము ఖచ్చితంగా టెస్టోస్టెరోన్ ప్రొడక్షన్ టెస్ట్ చేపిస్తాము. ఎంత ఉందో బాడీలో చూసుకొని అవసరం ఉంటే సప్లిమెంటేషన్ లాగా కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాంటప్పుడు ఈ టెస్టోస్టెరోన్ బాడీలో ఉన్నప్పుడు స్పర్మ్ ప్రొడక్షన్ కూడా మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి ఇచ్చేయండి. థ్యాంక్ యూ.